ఇప్పుడు నేనేమంటున్నట్టే గాంధీ, ఆ 10 ఏళ్ళు వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండా ఏం చేయలేడా చర్చ వేస్ట్. ఇప్పుడు నువ్వు గెలిచి ఏం చేస్తావు కదా చెప్పు. ఈ 3 ఏళ్ళు ఏం చేస్తావు చెప్పు చూపు. దానికి జవాబు చెప్పు ఫస్ట్. నేను అడుగుతున్నా. ఇంకొక విషయం చెప్తున్నా. ఇక నేను అక్కడక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నా. బాబా ఏం సోషల్ మీడియాలో నాయన, అది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. అరే అసలు నేను అనుకుంటా కేటీఆర్ ఫ్యామిలీ ఆ సోషల్ మీడియాలో రూమ్లోనే అంటుర్రేమో వాళ్ళంతా. వాళ్ళు ఆ రూమ్లోనే అంటారు, సోషల్ మీడియా బెడ్రూమ్ చేసుకున్నారేమో, వాళ్ళు ఆనే అంటుర్రేమో. ఏమేమో పెడుతున్నారు. నేను యూత్ని కోరుతున్నా, దయచేసి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయండి చూసి, కానీ ఓట్లు వేయకండి టీఆర్ఎస్. మీకు టైంపాస్కి పనికొస్తేవి, కానీ జీవించడానికి బతకడానికి పనిచేయవాడు. కాబట్టి ఆలోచన చేయాలని యూత్ను కూడా కోరుతున్నా. ఎస్. నేను మళ్ళీ మా మంత్రులు మా మినిస్టర్స్ కూడా అక్కడక్కడ తిరిగినప్పుడు కానీ, రోజు కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ సోషల్ మీడియా 4000 పెన్షన్ అడుగుతున్నారు. ఓకే, నేను మా నాయనమ్మలకు అమ్మమ్మలకు ఏది జుబ్లీస్లు ఉన్న అవ్వలకు వాళ్ళు సోషల్ మీడియా చూడరు. వాళ్ళు పాపం వాళ్ళు నేను చెప్పినా వాళ్ళ దాకా పోతుంది. కానీ తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. 4000 పెన్షన్ ఇవ్వడానికి త్వరలో ఒక ముహూర్తం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయడానికి తగ్గ బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయాలు ఎలాంటి అనుమానం లేదు. 4000 పెన్షన్ కానివ్వండి, 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేది కానివ్వండి, ఈ 2 అయితే ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఏది చెయ్యలేదు అనేది లేదు కదా, అన్ని చేసుకుంటూనే వస్తున్నాం కదా. బడ్జెట్ గురించి మనం ఇప్పుడు ప్రజలకు చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలుసు పైసలు ఉన్నాయా లేవా. మొత్తం మీద 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. మిగిలిన పథకాలన్నీ కూడా అటో ఇటో అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత ఓపిక పట్టాడు, అవి కూడా అమలైతాయి అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. రాంగ్ అండి. ఏమని ఏంటి రాంగ్ జగదీష్ మాట్లాడకండి. నేను ఒక మాట చెప్తున్నా, బీఆర్ఎస్ ఇప్పుడు బంద్ అయినట్టున్నది. ఇప్పుడు మొన్నటిదాకా నవీన్ యాదవ్ని చిన్న శ్రీశైలం యాదవ్ మీద వాళ్ళని ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు అపోజిషన్కి ఏదో ఒక మా అభ్యర్థి ఓడగొట్టడానికి ఒక కారణం కావాలి. ఆ కారణంలో చిన్న శ్రీశైలం యాదవ్ని నవీన్ యాదవ్ని వాళ్ళని కొడతారు, వీళ్ళని కొడతారు, ఇది కొడతారు, అది కొడతారు, ఇవన్నీ చెప్తున్నారు. దగ్గర పోతే తెలుస్తుంది. దూరంగా ఇచ్చి వాళ్ళ మాటలు విని మోసపోద్దని నాకు విజ్ఞప్తి చేస్తున్నా. నేనండి చిన్న శ్రీశైలం యాదవ్ని కానీ నవీన్ యాదవ్ మీద రౌడీలు అనేది అయితే వీళ్ళు ప్రచారం సోషల్ మీడియాలో చేసిర్రో ఇంకా చేస్తున్నారో, వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకండి. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎంత సాయం చేస్తారో అది గమనించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు కొట్లాడుకుంటారు, ఆస్తి కోసం ఇద్దరు కొట్లాడతారు తప్ప, ఎవరు ఒక కామన్ పర్సన్ ఇద్దరు కొట్లాడతారు.
వాళ్ళిద్దరు ఏం చేస్తారు, అరే ఈడ ఇక చిన్న శ్రీశైలం దగ్గర పోతే ఇద్దరు కూర్చోబెట్టి సంజాయిస్తుడేమో ఇద్దరు వస్తారు. ఇద్దరికైతే న్యాయం ఆస్తి ఎవరికి రావాలో ఆయనకి వస్తుంది కదా, లీగాలిటీ చూసే చేస్తారు కదా ఎవరైనా. సపోజ్ అంటే నేను శ్రీశైలం నా సంగతే చెప్తున్నాను. నేను ఇప్పుడు శ్రీశైలం మీద నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది, ఇక్కడ నా దగ్గరికి వచ్చింది ఒక పంచాయతీ. నా దగ్గరకు ఒక పంచాయతీ వస్తే నేను ఉదాహరణ చెప్తున్నా. ఉదాహరణ అంటే నా దగ్గరకు ఒరిజినల్కి వచ్చిన పంచాయతీ చెప్తున్నా. అట్లనే చిన్న శ్రీశైలం మీద అట్లనే చేసి ఉంటాడని మీరు అనుకోవాలి అందరూ. నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. వస్తే ₹1,00,000 ఉన్నాయన్నా, ఇది న్యాయంగా నాకే రావాలి, కానీ వాడు కూడా క్లెయిమ్ చేస్తున్నాడు న్యాయంగా నాకు రావాలని ఇద్దరు వచ్చారు. పాలెంలో అన్నదమ్ములు వచ్చారు. వచ్చినప్పుడు ఆడ నిన్ను న్యాయంగా ఎవరిది అనే పేపర్ మీద చూస్తే ఒకరికి న్యాయం ఉంది, ఒకరికి న్యాయంగా లేదు. న్యాయం ఉన్నందుకు నేను ఇచ్చేయమని చెప్పేసిన. రెండవ వాడు ఏమంటాడు, వాడు ఇప్పుడు వీడేమో న్యాయం ఉందని నాకు ఇచ్చే సంఘాలు కూర్చుని వీడు వెళ్ళిపోతాడు. ఎవడు 1,00,000 తీసుకున్నాడు. ఏమో నాకేమైనా దొరికితే నేను వస్తే నాకేమీ లేదు, వాడు 10 లక్షలు చేస్తాడు. దీన్నే లేలే ఇట్లా ఆడేం చేసిండు, అవి ఇట్లనే వాడు కూడా ఇట్లా చేసి పేపర్ కూడా వచ్చింది, మీకు తెలుసు తెలియదు. లేదా ఓకే, అదొకటి. ఒకసారి ఏమైంది ఇంకా అంటే వాడు ఏం చేస్తాడు, సాటిస్ఫాక్షన్ కాదు కదా, వాడు బదలాం చేస్తాడు బయట పోయి. ఆ బదలాం చేసే ముచ్చట్లే కేటీఆర్ బదలాం చేస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కార్యక్రమం చేస్తున్నా, చేస్తుంటే సౌండ్ జర అరే పిఆర్ఓ సాబ్ ఏనా ఆ పుట్రనైనా ట్రైన్ చేసి చెప్పు. ఓకే అయితే జోక్ చేస్తున్నాను.